ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్ సుందరరామరెడ్డి గారు, రీసెంట్గా నేను మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఈ సోలార్ సెక్టార్స్ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది. అండ్ మోడీ గారు కూడా ఈ సోలార్కి సంబంధించి కొన్ని కోట్ల ఇల్లులు కూడా కట్టించాలన్న ప్లాన్లో ఉన్నారు. తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా మొన్న సోలార్ సెక్టార్కి పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా డిప్లాయ్ చేశారు. సో రాబోయే రోజుల్లో సోలార్ సెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది, అండ్ ఈ సోలార్ సెక్టర్ నుంచి మెయిన్గా ఏ కంపెనీస్ బాగా బెనిఫిషియరీ కాబోతున్నాయి అంటారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. రైట్. రీసెంట్గా ఈవెన్ బడ్జెట్లో కూడా సోలార్ దాని మీద బాగా ప్రయారిటీ ఇచ్చారండి. అండ్ అయోధ్య ఇనాగ్రేషన్ తర్వాత నెక్స్ట్ రోజే మోడీ గారు కూడా ఆల్మోస్ట్ 1 crore హౌస్లకి ఈ సోలార్ రూఫ్ ఇల్లుకు ట్రై చేశారనమాట. సో ఇది మొత్తం ఇండియా మొత్తం మీద 1 crore సోలార్ రూఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇది అంటే ప్రతి ఇంట్లో లిటరల్గా ఒక 300 watts పవర్ జనరేట్ చేసి సిటీలో చేసుకోవాలన్నట్టు అనమాట. అందుకని ఇండియా మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ సోలార్ రూఫ్ ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే ఎనర్జీ నీడ్స్కి ఇండియా ఎప్పుడు కూడా ఈ గల్ఫ్ రీజన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ రీసెంట్గా ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఈ రెడ్ సీ ఇష్యూస్ అని చెప్పేసి దీనివల్ల కూడా ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఎప్పటికైనా ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అండ్ సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అండ్ ఎప్పటికైనా రిస్క్ అని చెప్పేసి సొంతంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద వీళ్ళు బాగా ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్గా మోడీ గారు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే మనం విండ్ ఎనర్జీ కావచ్చు, పవర్ ఎనర్జీ కావచ్చు, హైడ్రో ఎనర్జీలు కావచ్చు, చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అంతకుముందు ఇండియా గత 30-40 years నుంచి ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో ఈ సోలార్ మీద మోడీ హయాంలో అంతకంటే డబుల్ ట్రిపుల్ చేస్తుంది అనమాట. ఊహించండి, ఏసీఎల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ని అదాని వాళ్ళు గుజరాత్లో లాంచ్ చేస్తున్నారండి. అట్లా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇండియాలోనే లాంచ్ చేస్తుంది అనమాట. అందుకని డెఫినెట్గా ఈ సోలార్ పవర్ థీమ్ చాలా బాగా వర్కౌట్ చేసింది. కాకపోతే ఈ ఏరియాలో ఏంటంటే అచ్చం సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే కొత్తగా ఈ ఏరియాలోకి వచ్చే వాటి మీద ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఈ ఆర్ఈసీ, ఎన్టీపీసీ ఇవన్నీ ఏంటంటే నోడల్ ఏజెన్సీగా ఏర్పడతాయి అనమాట. అందుకని ఎక్స్పీరియన్స్ వీళ్ళు కాబట్టి వీటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. సో ఇటు ఏంటంటే ఇవి ట్రెడిషనల్ సెక్టార్లో ఉన్నాయి ఆల్రెడీ, అండ్ ఇప్పుడు సోలార్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి అనమాట. కాబట్టి ఎన్హెచ్పిసి ఒకటి, నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒకటి, అండ్ ఎన్టీపీసీ ఒకటి, అండ్ అదాని గ్రీన్, అండ్ ఎన్ఎల్సి ఇండియా, అండ్ బోరో రెన్యూవల్, అండ్ సోలార్ ఇండస్ట్రీస్, టాటా పవర్, అదాని గ్రీన్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అండ్ ఆసిస్ ఇండియా, కేపీఐ గ్రీన్, అండ్ అపార్ ఇండస్ట్రీస్, వేరియబుల్ ఎనర్జీ, అండ్ సెలెక్ట్, ఇలాంటి వాటిలో ఆల్రెడీ వాళ్ళు ఆ ఏరియాలో లీడింగ్లో ఉన్నారు కాబట్టి వీటి మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ పవర్ జనరేట్ చేస్తున్నారు, అండ్ ఆల్రెడీ ఆల్టర్నేట్ ఎనర్జీ కూడా జనరేట్ చేస్తున్నారు. కాబట్టి ముందు రోజుల్లో ఈ సోలార్ పవర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ దానికన్నా కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అనమాట. కాబట్టి స్టాక్స్ ఆల్రెడీ బాగా రన్ అవుతున్నాయండి గత 1 year నుంచి. కాబట్టి బై అండ్ డిప్ చేసుకుంటే పోవడం బెటర్. సో అయితే అంటే ఇప్పటి వరకు అసలు ఈ సోలార్ పవర్ సెక్టర్ ఎలా ఉండింది, అండ్ మొన్నటి అనౌన్స్మెంట్స్ తర్వాత నెక్స్ట్ సోలార్ మార్కెట్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఆ ఇండస్ట్రీ కిక్కి వేరే అనమాట. అంటే గవర్నమెంట్ క్లియర్గా ఆ ఏరియాలో మేము ఫోకస్ చేస్తున్నామని చెప్పేసి బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అండ్ ఆల్రెడీ సపరేట్గా 1 crore సోలార్ హౌసెస్కి, రూఫ్ హౌస్కి ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇంటెన్షన్ వెరీ క్లియర్గా ఉంది. డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ సబ్సిడీస్ భారీ ఇస్తున్నారు. ఎందుకంటే ఇంత ముందులాగా ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇలా ఏమీ అవసరం లేదు. ఆటోమేటిక్గా మన ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి కొటేషన్ ఇస్తారు, వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ రివర్స్ మీటర్ జనరేట్ పెట్టేసేసి పవర్ మనకి మిగిలిపోగా వేరే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అన్ని ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు స్ట్రక్చరల్ ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద హౌసింగ్ కాలనీస్ అన్ని ముందుకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ముందు రోజుల్లో ఏదైనా హౌసింగ్ కాలనీ కొత్తగా డెవలప్ అయినా,
లేకపోతే గెట్ కమ్యూనిటీ డెవలప్ అయినా కూడా డెఫినెట్గా ది లింక్ విత్ సోలార్ రూఫ్స్ అనమాట. కాబట్టి పెద్ద ఎత్తున ఈ థీమ్ ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రైట్ రైట్. సో అయితే అంటే ఫర్దర్గా లాంగ్ టర్మ్ కోసం ఈ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఆలోచనలో ఉన్నారో మరి ఈ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి ఫ్యాక్టర్స్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు? రైట్. సో బేసికల్గా ఎక్కడైనా సరే ఒక థీము వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ థీమ్ జనరల్గా వచ్చే కొత్త కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉండి సప్లిమెంటరీ లాగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినాయి అనుకోండి, అవి మనకు మోర్ కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ ఫ్లాప్ అయినా సరే మనకి వాళ్ళ కోర్ బిజినెస్ ఎలాగో ఉంటుంది. ఎగ్జాంపుల్ టాటా పవర్ ఉంది అనుకోండి, అది ఆల్రెడీ ట్రెడిషనల్గా పవర్ జనరేషన్ ఉంది. ఇప్పుడు అందరూ సోలార్ టాప్ రూఫ్ గురించి మాట్లాడుతున్నారు. బట్ 10 years నుంచే వాళ్ళు రన్ చేస్తున్నారు టాటా పవర్. సో వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ తెలుసు, కస్టమర్స్ తెలుసు, ఎలా దాన్ని మార్కెటింగ్ చేయాలో తెలుసు. సో అలాంటి వాటిని పట్టుకుంటే బెటర్ అనమాట. సో టాటా పవర్ లాంటి బై అండ్ డిప్ చేసుకోవచ్చు, ఎన్టీపీసీని చేసుకోవచ్చు, ఆర్ఈసీని చేసుకోవచ్చు, నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, అదాన్ని గ్రీన్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ పెద్ద ఎత్తున దాన్ని స్కేలప్ చేస్తున్నారు. అందుకని చిన్న చిన్న పెనీ స్టాక్స్ కొత్తగా వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ తీసుకోవటం బెటర్ అనమాట. సో బై అండ్ డిప్ చేసుకోవచ్చు. మార్కెట్ అటాక్ ఈ సంవత్సరం కొంచెం మోర్ వాలటిలిటీ అవుతుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అంటే పక్కన చైనా టూ మచ్ డిస్టర్బ్ అవుతుంది. ఎంత డిస్టర్బ్ అంటే ఈ రోజు 8% డౌన్ ఉంది చైనా మార్కెట్. అందుకని డిస్టర్బెన్స్ చుట్టుపక్కల ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఎంత చక్కగా డిస్కౌంట్ నడుస్తుంటాయి. అవి వచ్చినప్పుడు వీటిని మనం బై చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా మనీ మేక్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ థీమ్ పర్మనెంట్ స్టే అనమాట. అది ఇలా వచ్చి అలా పోయేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఎంకరేజ్ చేస్తుంది. సో అదేవిధంగా చార్ట్స్ పరంగా టెక్నికల్స్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవాలి ఫర్దర్గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు? డెఫినెట్గా అంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఆల్రెడీ మనకు కనపడతా ఉంటుందండి. మీరు ఏదన్నా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే పర్టికులర్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనేమో అండ్ దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటారు. అది దానికి పర్మనెంట్గా ఉంచుకోవాలా. ఈ సంవత్సరం మూవ్ అవ్వాలి, ఈ సంవత్సరం మూవ్ అవ్వాలి రూమే లేదు. కొన్ని స్టాక్స్ ఏంటంటే ఒక్కోసారి ఒక 5 years కూడా అసలు ఎలాంటి మూవ్ ఉండదు. బట్ స్టిల్ కంపెనీలో ఫండమెంటల్ చేంజ్ అయితే తప్ప మీరు ఆ స్టాక్స్ అమ్ముకోవడానికి కుదరదు అనమాట. వాటిని మనం కోర్ పోర్ట్ఫోలియో అనుకోవచ్చు. రెండోది శాటిలైట్ పోర్ట్ఫోలియో అనమాట. ఇదేంటంటే అప్పుడప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటాం, ఆన్ చేస్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఎర్నింగ్ విజిబిలిటీ బాగా పెరుగుతుంది అనుకోండి, సపోజ్ ట్రెడిషనల్ గా అది పవర్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రూఫ్ టాప్ సోలరైజేషన్ లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. అందుకని అలాంటి వాటికి ఏంటంటే రీడిఫైన్ చేస్తారు, పిఈ రీడిఫైన్ చేస్తారు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక 1 or 2 years ఉంచుకోవచ్చు థీమ్ హార్ట్ అని చెప్పు, తర్వాత క్లోజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మూడోది ఏమో చార్ట్ ప్యాటర్న్ చూసి మనం ఎంటర్ అవుతాము. అది బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ డెప్త్ ఎంత ఉందో అంత రాగానే క్లోజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ 3 రకాలుగా మనం ఎంటర్ అవచ్చు. అంటే మీరు లాంగ్ టర్మ్ ఉంచుకుంటారా ఒక 5 to 10 years, లేదా కేవలం 1 or 2 years ఉంచుకుంటారా, లేదా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంచుకుంటారా, ఏంటి మీ ఆబ్జెక్ట్ అందాన్ని బట్టేసి మన చార్ట్స్ని అనలైజ్ చేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చార్ట్స్ అన్నీ కూడా ఆ ఏరియాలో ఉన్న మంచి స్టాక్స్ అండి. అందులో మీకు నచ్చిన చార్ట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు పిక్ చేసుకోవచ్చు, లేదా కోర్ పోర్ట్ఫోలియో ఉంచుకోవచ్చు, లేదా శాటిలైట్ పోర్ట్ఫోలియో కూడా ఉంచుకోవచ్చు ఈ స్టాక్స్. ఎందుకంటే అన్ని మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అనమాట. అంటే టాటా పవర్ మనం మొదటి నుంచి దాన్ని మనం డిస్కస్ చేస్తూనే ఉండే 170 దగ్గర నుంచి అండి. సో దట్ ఈస్ గుడ్ వన్ ఈ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళకి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, పవర్ ట్రాన్స్మిషన్ ఉంది, అండ్ సోలార్ దీంట్లో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బాగుంది అనమాట. ఎట్లాగే వాళ్ళు ఓన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి టాటా పవర్ లాంటి బాగుంటుంది. రెండోది అదాన్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారండి, ఆల్టర్నేట్ ఎనర్జీ, అది కూడా బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.